చేనేత కార్మికులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఆప్కో చేనేత సహకార సంఘాలకు చెల్లించాల్సిన 230 కోట్ల బకాయిలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. సహకార సంఘాల వద్ద ఉన్న నిల్వలను పూర్తిగా కొనుగోలు చేయాలన్నారు. ముడి సరుకు ఇచ్చి పని కల్పించాలని కోరుతున్నారు. చేనేత సహకార సంఘాలకు తక్షణమే ఎన్నికలు నిర్వహించాలంటున్న ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు పప్పు దుర్గా రమేష్ తో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. సహకార సంఘాల జేఏసీ ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సుమారు వారం రోజుల నుంచి కాకినాడ కలెక్టరేట్ వద్ద చేనేత సంఘాల ఆధ్వర్యంలో వారు ఆత్మ నిరాహార దీక్ష చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం కాకినాడ కలెక్టరేట్ వద్ద సుమారు 8 రోజుల నుంచి ఈ దీక్షలో పాల్గొన్న చేనేత కార్మికులు కూడా మనం చూస్తున్నాం. ఏదైతే ఆప్కో మరియు ఈ ప్రభుత్వ చేనేత సహకార సంఘాలు వారికి చెల్లించవలసిన 230 కోట్ల రూపాయలు తక్షణమే చెల్లించాలని చెప్పి వారి యొక్క ప్రధాన డిమాండ్తో సుమారు 8 రోజుల నుంచి ఈ కాకినాడ కలెక్టరేట్ వద్ద ఈ యొక్క ఏవైతే ఆప్కోకు సంబంధించి వీరంతా కూడా నిరాహార దీక్ష చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మన వద్ద ఈ చేనేత సంబంధించి అసలు వారి యొక్క ప్రధాన డిమాండ్లు ఏటో వారిని తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, ఈ ఏప్రిల్ 13వ తారీఖు నుంచి సుమారు 8 రోజుల పాటు ఈరోజు 8 రోజు కొనసాగుతుంది. అయితే మీ యొక్క నిరాహార దీక్షలకి ప్రధాన డిమాండ్ ఏంటి? మీకు ప్రభుత్వం నుంచి రావాల్సిన డిమాండ్? మేము గత 8 రోజులుగా మండుటెండలో 50 సంవత్సరాల పైబడిన చేనేత కార్మికులతో ఇక్కడ రిలే నిరాహార దీక్షలు ప్రారంభం చేయడానికి గల ప్రధానమైన కారణం, గత కొన్ని నెలలుగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాల పాటు మేమేమీ మాట్లాడలేదు. కానీ గత 6 నెలల నుంచి 2 సంవత్సరాలు గడిచిన తర్వాత ఏదైతే మా సహకార సంఘాలకి మేము పెట్టుబడి పెట్టి నేసి ఆప్కోకి ఇస్తే ఆప్కో అమ్మేసుకున్న తర్వాత మాకు ఇవ్వాల్సిన 203 కోట్ల రూపాయల బకాయిలు ఏవైతే ఉన్నాయో మా బకాయిలు మాకు చెల్లించండి, మేము వడ్డీలు కట్టలేకపోతున్నాం, సహకార సంఘాలు మూతపడిపోతూ ఉన్నాయి, కార్మికులు పని కల్పించలేకుండా ఉన్నామని చెప్పి చెప్తున్నప్పటికీ ఈ 203 కోట్ల రూపాయల బకాయిలను ప్రభుత్వం చెల్లించలేదు. మనం చూస్తున్నాం. అంటే ఏవైతే పిఠాపురం నియోజకవర్గం సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేనేత కార్మికుల యొక్క ఇబ్బందులు నేను చూశాను, ఖచ్చితంగా ఫ్రీ కరెంట్ ఇస్తాము, అలాగే చేనేతలకు రావాల్సిన బకాయిలు కూడా నేను చెల్లించే విధంగా కూడా నేను చూస్తానని చెప్పి మరి ఎంత దీక్ష కొనసాగుతున్నట్టు కూడా మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో కూడా ఈరోజు పిఠాపురంలో ఎంత జరిగినప్పటికీ మరి మీకేమన్నా కనీసం సమాచారం కూడా రాని పరిస్థితుంది. మరి దీనిపై కూడా పిఠాపురంలో ఉన్న ఎమ్మెల్యే కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టిలో కానీ తీసుకెళ్లారా? ఈరోజు పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు కానీ డిప్యూటీ సీఎంగా ఉన్నారు కానీ ఆయన్ని కలవాలంటే మేము ఎవరిని కలవాలో తెలియదు. ఒకవేళ మేము అడిగినా ఆయన మాకు అవకాశం ఇస్తారన్న నమ్మకం కూడా మాకు లేదు. అనేక సార్లు ప్రయత్నాలు చేయడం అవి జరగకపోవడం జరిగాయి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని కలిసే అవకాశం ఉంటే ఖచ్చితంగా కలుస్తాం. కలవకపోయినప్పటికీ ఒక పిఠాపురం నియోజకవర్గంలో 32,000 చేనేత సామాజిక వర్గాల ఓట్లు ఉన్నాయి, జనాభా కాదు, 32,000 ఓటింగ్ ఉన్న చేనేత సామాజిక వర్గం ఉమ్మడి జిల్లా కేంద్రంగా రోడ్డెక్కి నిరాహార దీక్ష చేస్తుంది. మేము ఎన్నికల ముందు వీళ్ళు కూర్చోబెట్టి మాట్లాడాం, మేము గత ప్రభుత్వం ఆపేసిన పథకాలన్నీ అమలు చేస్తాం, కొత్త పథకాలు మీకేమీ అవసరం లేదు కదా అని చెప్పి మాకు మాట ఇచ్చారు. దానికి ఆధారాలు ఉన్నాయి. మరి ఈరోజు చూస్తున్నాం. అంటే సహకార సంఘాలకు సంబంధించి ఏవైతే మీకు రావాల్సిన 230 కోట్ల రూపాయల బకాయిలకు సంబంధించి గత ప్రభుత్వం నుంచి మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే ఏవైతే ఈ ఆప్కోకు సంబంధించి మీరు ఇచ్చిన చేనేత వస్త్రాలు ఏవైతే మేము ఇచ్చిన వస్తువులకు మాకు డబ్బులు ఇవ్వండి, మేము అప్పులు కట్టలేకపోతున్నాం అని చెప్పి ఈరోజు నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఎవరైతే కార్మిక శాఖ మంత్రిగా ఉన్న వాసంశెట్టి సుభాష్, ఆయన బీసీ సమాచారం ఉన్నారు, లేకపోతే వారికి చెప్పి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళమడం కానీ ఏమైనా చేశారా మీరు? వాసంశెట్టి సుభాష్ గారి విషయం ఇక్కడ ప్రస్తావించాలనంటే ఖచ్చితంగా గతంలో అంగర చేనేత కార్మికులు 16 రోజుల పాటు కంటిన్యూగా రిలే నిరాహార దీక్షలు చేస్తే సుభాష్ గారిని ఈ యొక్క మా చేనేత శాఖ మంత్రి బీసీ శాఖ మంత్రి సవితి గారు ఒక రాయబారిగా పంపించి మీరు ఈ నిరాహార దీక్ష విరమిస్తే 15 రోజుల్లోపు మీ డబ్బులన్నీ కూడా 3 విడతల్లో వేస్తామని చెప్పి హామీ ఇచ్చి నోటి మాటగా హామీ ఇచ్చి లేపేశారు. దాని తర్వాత ఇప్పటికి 6 నెలల కాలం అవుతుంది, ఇప్పటికొచ్చి ₹1 కూడా ఇవ్వలేదు. అంటే చేనేత శాఖ మంత్రి గారు సుభాష్ గారిని కూడా తప్పుదోవ పట్టిస్తూ చేనేత కార్మికుల యొక్క ఆగ్రహంతో ఉన్నారు. ఈరోజు మళ్ళీ సుభాష్ గారు ఇక్కడికి వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే మీరు హామీ ఇచ్చి నిలబెట్టుకోలేదు, మళ్ళీ ఎలా వస్తారని చెప్పి ప్రశ్నించే అవకాశం ఉంటుంది. కాబట్టి మేము సుభాష్ గారిని దీంట్లో ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. ఈ విషయంలో సుభాష్ గారు కానీ చేనేత శాఖ మంత్రి సవితి గారు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరూ ఏమీ చేసే పరిస్థితి లేదు. ఈ విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందిస్తే తప్ప. సార్ ఇప్పటికైనా ఏవైతే దీనికి సంబంధించి మీరు ఈరోజు 8వ రోజు ఈ ఆత్మ నిరాహార దీక్ష చేస్తున్నారు, 3 గంటల తర్వాత దీనికి ప్రభుత్వం స్పందించకపోతే
మీ యొక్క దీక్ష వేరేగా ఉంటుంది, మేము ఖచ్చితంగా దీనిపై వేరేగా వెళ్తామని చెప్తున్నారు. అంటే మీ యొక్క యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుంది? ఏమీ లేదండి, దీంట్లో మేము కొత్తగా మేమేం ఉద్యమాన్ని హింసాత్మకంగానో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగానో మేమేం మార్చదలుచుకోవట్లేదు. మేము ఇప్పటివరకు శాంతియుత రిలే నిరాహార దీక్ష చేసాం, అంతే శాంతియుతంగా ఆమరణ నిరాహార దీక్ష చేద్దామని చెప్పి నిర్ణయించడం జరిగిందండి. చూసాం కదా, ఓవరాల్గా అంటే ప్రభుత్వం నుంచి రావాల్సిన 230 కోట్ల రూపాయలు రావాల్సిన నిధులు మాకు చెల్లించాలి, దీనివల్ల మేము కట్టవలసిన వడ్డీలు కూడా కట్టలేకపోతున్నాము. చేనేత కార్మికుల్ని మీరు ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చారు, హామీలు ఇచ్చుకుని మీరు ఓట్లు వేసుకుని హామీలు ఇచ్చినప్పటికి కూడా మాకు చేయవలసిన పనులు మీరు చేయక మేము చాలా ఇబ్బంది పడుతున్నాము, మరింత ఉధృతిగా ముందుకెళ్తామని చెప్పి ఎవరైతే ఈ చేనేత కార్మికులు చెప్పే పరిస్థితి. ఇది కొంత తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా, కాకినాడ నుంచి.